మా ఇంట్లో రాఖీ ఫెస్టివల్ ఎలా జరిగిందో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగే లేచి అంతా రెడీ అయిపోయి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అదే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ వాళ్ళకి కట్టేశాము. వాళ్ళకి చెల్లెలు లేదు, సో వెళ్ళకపోతే బాధపడతారనమాట. అందుకే ఫస్ట్ వెళ్ళి నేనే కట్టేశాను. తర్వాత మేము ఒక 2 ఫోటోలకు స్టిల్స్ ఇచ్చేసాం ఫ్యామిలీ తోటి. ఇక్కడ కట్టేశాక మా విలేజ్కి అయితే వెళ్ళాము. వీళ్ళు మా ఆడపడుచులు అనమాట. మా వారికి రాఖీ అయితే కట్టేశారు. ఇక్కడ కట్టడం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ స్ట్రైట్గా కూకట్పల్లికి అయితే వెళ్ళాం. కూకట్పల్లిలో మా ఫ్యామిలీ అయితే ఉంటుందన్నమాట. ఇది నా చిన్న ఫ్యామిలీ. నాన్న, అన్న, అమ్మ, నేను, తిను మా చెల్లెలు అనమాట, బాబాయ్ కూతురు. మేమిద్దరం ఒకటేసారి కడతాము. నేను కట్టాక మా చెల్లెలు అయితే కట్టేసింది మా అన్నయ్యకి రాఖీ. ఫస్ట్ రాఖీ నేనే కడతాను మా అన్నయ్యకి. అన్నయ్యకి రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం మేము. ఇది మా చిన్న బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఫస్ట్ కట్టింది ఇక్కడే నేను. ఇంకా అన్నయ్యకి కట్టేసిన తర్వాత చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, ఇదిగోండి. డాడీకి 2 తమ్ముళ్ళు, వాళ్ళు వీళ్ళే. నాకు 2 తమ్ముళ్ళు అనమాట. వీళ్ళు నాకు శారీ అయితే పెట్టారు. చిన్న తమ్ముళ్ళు కూడా శారీయే పెట్టారు. ఇంకా నెక్స్ట్ డే మా మమ్మీ మా మామకి రాఖీ అయితే కట్టేసింది అనమాట. ఇంకా మేము సాటర్డే రోజు రాఖీ వచ్చిందని ఏమీ తినలేదని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళు అయితే నెక్స్ట్ డే బిర్యానీ అయితే వండిపించారనమాట. అదే మా పిన్నియే చేశారు. ఇంకా మేము అందరం కలిసి తినేసామన్నమాట. ఫెస్టివల్స్కి అందరం ఇలా కలిసి తింటే ఎంత బాగుంటుందో కదా, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కలిసేది దసరాలోనే.